హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జి సత్యనారాయణ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్, ఎక్సర్సైజ్ అండ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ వరంగల్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వారు కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనా, దీనికి ప్రత్యామ్నాయ మార్గం లేదా అనే విషయం గురించి నేను మీకు డిస్కస్ చేస్తాను. ఇప్పుడున్న జనరేషన్లో 20-30 సంవత్సరాలకే మోకాళ్ళ నొప్పి వస్తున్నాయని 2-3 ఫ్లోర్లు ఎక్కలేని పరిస్థితికి వచ్చామని కంప్లైంట్ చేస్తున్నారు. మోకాళ్ళ నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మెయిన్గా చూస్తే ఏదైనా మోకాళ్ళకి ఇంజురీస్ కావడం, బెనకడం, ఓవర్ వెయిట్ని కలిగి ఉండడం, స్పోర్ట్స్ ఇంజురీస్ అవ్వడం, యాక్సిడెంట్స్ అవ్వడం లాంటివి. దీనిలో ఏమవుతుందంటే 2 మోకాళ్ళ జాయింట్స్ మధ్యలో ఉండే కార్టిలేజ్ అనేది ఓవర్ వెయిట్ వల్ల, ఓవర్ స్ట్రెయిన్ వల్ల మనం మెట్లు ఎక్కడం, దిగడం, కింద కూర్చోవడం, లేవడం అట్లాంటి పనులు చేసినప్పుడు ఏమవుతుందంటే 2 బోన్స్ మధ్యలో క్రషింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ క్రషింగ్ వల్ల అరగడం మొదలవుతుంది. ఒకసారి అరగడం మొదలైన జాయింట్ ఆ తర్వాత నొప్పి రూపంలో మోకాళ్ళ నొప్పిగా తెలియజేస్తూ ఉంటుంది. మోకాళ్ళ నొప్పి మొదలైనప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఎక్స్రే తీసి చూస్తాడు. ఎక్స్రేలో జాయింట్ మధ్యలో గ్యాప్ తగ్గిందని, ఆ తర్వాత అరగడం మొదలైంది, నొప్పికి మాత్రలు వాడాలి అని అడ్వైజ్ చేస్తుంటాడు. ఈ నొప్పికి మాత్రలు వాడడం కొద్ది కాలం అయితే పర్వాలేదు, కానీ కంటిన్యూస్గా నెలల తరబడి, సంవత్సరాల పాటు కంటిన్యూస్గా మాత్రలు, పెయిన్ కిల్లర్స్ కనుక వాడుతూ ఉంటే మాత్రం కిడ్నీ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత అల్సర్, గ్యాస్ ప్రాబ్లం లాంటివి వచ్చే ఆస్కారం ఉంది. పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ కావడం మంచిది కాదు. మనం మన డైలీ యాక్టివిటీస్లలో ఎక్కువగా నొప్పి వచ్చే యాక్టివిటీస్ను తగ్గించుకోవాలి. ఈ మోకాళ్ళ నొప్పి వెయిట్ వల్ల ఎక్కువ అవుతుందంటే ఎక్కువగా మెట్లు ఎక్కి దిగే అలవాటు ఉన్నవారు, కంటిన్యూస్గా 3-4 ఫ్లోర్లు డైలీ ఒక 10-15 సార్లు ఎక్కడం అలవాటు ఉంటుంది అనే వారిలో ఈ మోకాళ్ళ అరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, కింద కూర్చొని లేచే అలవాటు ఎక్కువగా ఉన్నవారు, అంటే తినేటప్పుడు కానీ లేదంటే ఏదైనా పనులు చేసుకునేటప్పుడు కింద కూర్చోవడం, ఆ తర్వాత కంటిన్యూస్గా పైకి లేవడం, అట్లాంటి పనులు ఎక్కువగా చేసే వారిలో కూడా ఈ మోకాళ్ళ నొప్పి అరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. కింద కూర్చొని లేచినప్పుడు ఏమవుతుందంటే మనిషి బాడీ యొక్క వెయిట్ని, ఒక 70 కిలోలు ఉన్న మనిషి క్రింద కూర్చొని పైకి లేచినప్పుడు ఆ మోకాళ్ళ మీద క్రషింగ్ అనేది, ఓవర్ లోడ్, ఓవర్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఆ జాయింట్ డీజనరేషన్, మోకాళ్ళ అరుగుదల అనేది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పెయిన్ఫుల్ యాక్టివిటీస్ చాలా వరకు తగ్గించుకోవడం మంచిది. ఒకసారి మొదలైన జాయింట్ డీజనరేషన్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది. ఆ ఎరోషన్ అయిన కార్టిలేజ్ అనేది మళ్ళీ రికవర్ కావడం అనేది చాలా అరుదు. మోకాళ్ళ నొప్పి మరీ ఎక్కువైపోయింది, ఏజ్ ఎక్కువైంది, ఈ నొప్పి భరించలేము అని అనుకునేవారు, 50-60 సంవత్సరాల ఏజ్ ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పితో విపరీతంగా బాధపడుతున్నాము అని అనేవారు జాయింట్ రీప్లేస్మెంట్, టోటల్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ TKR అనేది చేయించుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే రోజు ఉండే నొప్పి అనేది తగ్గిపోతుంది, నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందుతారు. ఆ తర్వాత జాయింట్స్కి, నీ జాయింట్కి పైన క్రింద ఆర్టిఫిషియల్ స్టీల్ రాడ్స్, తొడుగులు అంటారు, నీ రీప్లేస్మెంట్ సర్జరీలో వేస్తారు. కాబట్టి పెయిన్ అనేది తెలీదు, ఈజీగా నడవగలుగుతారు. ఆ తర్వాత మెట్లు ఎక్కడం, దిగడం అట్లాంటివి ఈజీగా చేయగలుగుతారు, దాంతో నొప్పి తెలీదు. ఒక 20 సంవత్సరాల క్రితం ఏ విధంగా మీరు లైఫ్ని ఎంజాయ్ చేశారో అదే విధంగా మీరు లైఫ్ను లీడ్ చేయగలుగుతారు ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ ద్వారా. మన మోకాళ్ళ నొప్పి ఏ గ్రేడ్లో ఉంది అనేది చూసుకొని ఆ గ్రేడ్ నుంచి ఫర్దర్ గ్రేడ్కు పెరగకుండా ఉండడానికి డాక్టర్లు సూచించే విధంగా ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయడం మంచిది. ఆ ఎక్సర్సైజెస్లలో తొడ కండరాలు బలంగా తయారు కావడానికి ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయడం మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషి కూర్చున్నా లేచినా కూడా బాడీ వెయిట్ మోకాళ్ళ మీద పడకుండా ఉండేటట్టుగా థై మజిల్స్ని స్ట్రాంగ్ చేయడం వల్ల నీ పెయిన్ తగ్గించుకోవచ్చు. సైక్లింగ్ ఎక్సర్సైజ్ మరొక బెస్ట్ ఎక్సర్సైజ్. దీనిలో ఏమవుతుందంటే సైక్లింగ్ చేసినప్పుడు, సైకిల్ మూమెంట్ చేసినప్పుడు నీ జాయింట్ ఫ్రీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. జాయింట్ ఫ్రీ అయింది అని అంటే లూబ్రికేషన్ పెరుగుతుంది, జాయింట్ కార్టిలేజ్ అనేది దానికి సర్క్యులేషన్ పెరుగుతుంది. కాబట్టి నీ పెయిన్ కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది.
కాబట్టి సైక్లింగ్ ఈజ్ బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ నీ పెయిన్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా మోకాళ్ళ నొప్పితో బాధపడుతుంటే ఈ వీడియోను వారికి షేర్ చేయడం ద్వారా మీరు కొంతవరకు వారికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.